హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం లాంగ్ వీడియోలో బియ్యం పిట్టు అయితే ఎలా చేసుకోవాలని చెప్పని చూపించాను కదండి. అలాగే సింపుల్గా ఇడ్లీ రవ్వతో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఒక దబర్లో అయితే కొద్దిగా వాటర్ అయితే తీసుకొని, ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని కొంచెం తడుపుకొని కాటన్ క్లాత్ ఆ దబరకైతే పెట్టేసుకొని బిర్రుగా అయితే కట్టుకోవాలండి. ఒక థ్రెడ్ లాంటి దాంతో కట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ రవ్వ అనేది ఉంటుంది కదండి, అది వాటర్లో అయితే పోసేసేయాలి. అన్ని వాటర్ అనేది ఏమి ఉండదండి. మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్లో అయితే ఇడ్లీ రవ్వ అయితే వేసుకొని అది 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఆ రవ్వ అనేది గట్టిగా పిండినట్టు చేసుకొని రవ్వని కొంచెం కూడా వాటర్ అనేది రాకుండా ఆ క్లాత్ మీద అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇడ్లీ రవ్వతోటి పిట్టు కూడా. ఒకసారి ట్రై చేయండి. మొత్తం అలా వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదండి, పైనుంచి అయితే వేసుకోవాలి. ఆ క్లాత్ అనేది పైనుంచి ఎక్కడ గ్యాప్స్ అనేవి రాకుండా నీట్గా అయితే వేసుకోవాలి. క్లాత్ మొత్తం వేసుకున్న తర్వాత మనం పైనుంచి కొద్దిగా వాటర్ అయితే చల్లుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నె లాంటిది తీసుకొని దాని మీద బౌల్ ఇచ్చి పెట్టుకోవాలండి. క్లాత్ మీద అయితే లోపల వాటర్ అనేవన్నీ మరుగుతూ ఇది అనేది కుక్ అవుతుంది కాబట్టి తర్వాత మనం దించిన తర్వాత ఎమ్మటనే కొంచెం తీసుకుంటూ ఇలా వేరే గిన్నెలకి అయితే వేసుకోవాలండి. వేసుకొని ఎక్కడ ఉండలనే రాకూడదండి. హెల్త్కు చాలా మంచిది. బయట ఫుడ్డు అలా కాకుండా ఇలాగ అయితే చేసుకొని మనం తింటే బాగుంటుందండి. ఇయర్కి ఒక్కసారి ట్రై చేయాలండి. ఇలా పిట్ అనేది నడుములకి ఎంతో బలాన్ని ఇస్తుందండి. దీంట్లో నెయ్యి కూడా వేసుకొని తింటారండి మా ఊర్లో సైడ్ అయితే, కానీ నాకు అలవాట్లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకోను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఉండలనే గ్యాప్స్ అనేవి రాకూడదండి. మొత్తం ఉండలనే లేకుండా మొత్తం నలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మొత్తం చేసేసుకుంటే బాగుంటుందండి. దీంట్లో షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ కొద్దిగా బెల్లం 2 వేసానండి. కొంచెం అది కొద్దిగా ఇది అని లెక్కన. తర్వాత కొబ్బరి పొడి అయితే తీసుకొని, ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకొని అది కొంచెం స్మెల్ రాకుండా ఉండటానికి కొంచెం ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి. తర్వాత యాలక్కాయలు, తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నేను షుగర్ కూడా వేసానండి, కానీ మీకు ఆ క్లిప్ మిస్ అయింది చూపించడానికి. ఇలా అయితే మొత్తం బెల్లం కూడా దాంట్లో కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. ఇలా మీకు పొడిగా తినబుద్ధి కానప్పుడు లడ్లు లెక్కన చేసుకుంటే మనం అవన్నీ వేయంగానే మొత్తం ఇలా లడ్డు చుట్టుకున్నంత లెక్కనైతే వస్తుందండి. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పిట్టు ఇడ్లీ రవ్వతోటి పెట్టండి. ఎప్పుడు బియ్యం పిండితోటి చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా చేసుకోండి. యాక్చువల్ ఇది లాంగ్ వీడియో పెట్టాలండి, కానీ సిస్టమ్ మారిపోవటం వల్ల నాకు అర్థం కాలేదు, అందుకే షార్ట్ వీడియో పెట్టాను.